హాయ్ ఫ్రెండ్స్! ఈ నెల మొత్తం మనల్ని బాగా ఆకట్టుకుంది కదా! టీ20 వరల్డ్ కప్పు. కాకపోతే ఈరోజు ఫైనల్‌కొచ్చేసిందనమాట. ఈరోజు మ్యాచ్ గురించయితే మనం మాట్లాడుకుందాం మెయిన్‌గా. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి ఇండియాకి, అలాగే సౌత్ ఆఫ్రికా మధ్య అయితే జరగబోతా ఉంది. వీటి మధ్య ఇప్పటి వరకు టోటల్‌గా జరిగిన మ్యాచెస్ వచ్చేసేసరికి టోటల్‌గా 26 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఇండియాదే అప్పర్ హ్యాండ్ అనమాట. ఇప్పటిదాకా ఇండియా టీమ్ అనేది ఈ 26 మ్యాచెస్‌లో 14 టైమ్స్ అయితే గెలవడం జరిగింది. అలాగే సౌత్ ఆఫ్రికా టీమ్ అనేది 11 టైమ్స్ అయితే గెలవడం జరిగిందనమాట. సో, మనమే లీడ్‌లో ఉన్నాము. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇప్పటి వరకు 6 సార్లు అయితే పోటీ పడితే, దాంట్లో మనం 4 సార్లు గెలిస్తే, వాళ్ళు కేవలం 2 సార్లు మాత్రమే గెలవడం జరిగింది. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు వాళ్ళ మీద మనకే ఆధిక్యం ఉందని చెప్పేసి. అలాగే ఈరోజు జరిగే గ్రౌండ్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఈరోజు వచ్చేసరికి బార్బడోస్‌లోని క్రింగ్స్టన్ ఓవల్ వేదికగా అయితే జరగబోతా ఉంది. ఇది బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనము మొన్న సెమీఫైనల్ ఇంగ్లాండ్‌తో లో పిచ్ మీద అయితే ఆడినాం కదా! ఈరోజు బెటర్ పిచ్ అయితే ఉండబోతా ఉంది. ఈ గ్రౌండ్‌లో ప్రీవియస్‌గా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మీద 200+ స్కోర్ అయితే చేయడం జరిగింది. అలాగే మనము ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా ఇండియా టీమ్ అనేది ఆడింది. దాంట్లో మనం 181 రన్స్ అయితే చేయడం జరిగిందనమాట. నేను ఇప్పటివరకు ఏం చెప్తూ వచ్చాను, ఇండియాకి సౌత్ ఆఫ్రికా మధ్య అంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఎక్కువ ఎవరు గెలిచినారు, తక్కువ ఎవరు గెలిచినారు అనేసి చెప్పినాను కదా! అలాగే గ్రౌండ్ గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం అనమాట. ప్రెజెంట్ ఫైనల్ జరిగే గ్రౌండ్. ఈ వావల్ గ్రౌండ్‌లో ఇప్పటివరకి టోటల్ 32 మ్యాచెస్ జరిగితే దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 19 సార్లు గెలవడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మాత్రము కేవలం 11 మ్యాచ్లు అయితే గెలవడం జరిగిందనమాట. మిగతా 2 మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా కెప్టెన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ గెలిచే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రీవియస్ మ్యాచ్లు చూసుకున్నట్లయితే. అలాగే రీసెంట్‌గా ప్రీవియస్‌గా ఒక మ్యాచ్ జరిగిందనమాట. ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్ మీద 200+ స్కోర్ అయితే చేయడం జరిగిందనమాట. అలాగే మన ఇండియా వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 181 రన్స్ అయితే ఈ గ్రౌండ్‌లోనే చేయడం జరిగింది. సో, ఇది మంచి బ్యాటింగ్ పిచ్. అలాగే పొంగ ఫేసర్స్‌కి కూడా బాగా అయితే అనుకూలిస్తుందనేసి అయితే చెప్పడం జరుగుతా ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లో ఈ సౌత్ ఆఫ్రికాకి ఏందంటే ఫైనల్ ఆడిన మ్యాచ్‌లు అనేది అంతగా లేవనమాట. అంటే దాదాపుగా వాళ్ళు ఒక్కసారి మాత్రమే ఐసీసీ ట్రోఫీ అనేది గెలవడం జరిగిందనమాట. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఫైనల్‌కి పోయి మ్యాచ్ అంటే అది తప్ప ఇంకేది కూడా వాళ్ళైతే గెలవడం జరగలేదు. దాంతో పోలిస్తే ఇండియా చూసుకున్నట్లయితే 2 వరల్డ్ కప్పులు గెలిచింది ఐసీసీది. అలాగే ఒక టీ20 వరల్డ్ కప్ కూడా అయితే గెలిచింది. వాళ్ళతో పోలిస్తే మనకే ఎక్కువ అనుభవం ఉందని చెప్పుకోవచ్చు. సో, దీంట్లో కూడా మన ఇండియా టీమే అప్పర్ హ్యాండ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మన టీమిండియాకు కూడా దాదాపుగా 17 సంవత్సరాల నుంచి కూడా ఈ ఐసీసీ ట్రోఫీ అనేది గెలవలేకపోతున్నామండి. 2013లో గెలిచిందే తప్ప దాని తర్వాత నుంచి కూడా మన వాళ్ళు అంతగా అంటే క్వాలిఫై అవుతా ఉన్నారు. సెమీఫైనల్ దాకా వస్తున్నారు. సెమీఫైనల్‌లో ఓడిపోతా ఉన్నారు. సో, ఇప్పటికైతే మొత్తానికి మొన్న కూడా ఓడిఐ కూడా చూసాం. ఫైనల్ దాకా వచ్చి అయితే ఓడిపోవడం జరిగిందనమాట. సో, కాకపోతే రోహిత్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. కెప్టెన్సీ గురించి. మెయిన్‌గా మనము ఆస్ట్రేలియాలో ఓడిపోయాం కదా! ఆస్ట్రేలియా చేతిలో ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్‌లో వాళ్ళకైతే మంచిగా బదులిచ్చేసాము. అలాగే ఇంగ్లాండ్‌కి తర్వాత మ్యాచ్ కూడా వాళ్ళకైతే గట్టిగా ఇచ్చి పడేసామండి. ఎందుకంటే వరుసగా 2 ప్రతీకారాలు అయితే తీర్చుకోవడం జరిగిందనమాట. ఇక మన ఇంకొకటేంటంటే దీని మీద ఎటువంటి ప్రతీకారం అయితే లేదు సౌత్ ఆఫ్రికా మీద. ఎందుకంటే మనల్ని అంతగా ఓడించిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో తక్కువే అని చెప్పుకోవచ్చు. సో, కాకపోతే మనము మెయిన్‌గా కప్పు కొట్టాలి. ఎందుకంటే రోహిత్ శర్మ నేను చెప్తాను కదా! 2013 నుంచి కూడా మనకి ఐసీసీ ట్రోఫీ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాన్ఫిడెన్స్‌గా అయితే కనిపిస్తా ఉంది. కాకపోతే ఫైనల్‌కొచ్చినామంటే కొంచెం ఇబ్బందేనబ్బా! అంటే అదేందో కొంచెం భయం అనేది ఉంటుంది. కానీ ఈసారి ఎందుకో ఖచ్చితంగా కొడతాము అనైతే నమ్మకం అయితే కనిపిస్తుంది. అలాగే మన ప్లేయర్స్ కూడా బ్యాటింగ్ చూసుకున్నా, బౌలింగ్ చూసుకున్నా ఖతర్నాక్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్‌లో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 153 అనమాట. అంటే మాక్సిమం 153 సరిపోదు. 180 గానుంటే ఈజీగా గెలిచే అవకాశాలైతే ఎక్కువున్నాయని చెప్పుకోవచ్చు. మన బ్యాటింగు బావుంది, బౌలింగు బావుంది. ఇక శివం దూబే కొంచెం అలాగే రిషబ్ పంత్ స్టార్టింగ్‌లో బాగా ఆడాడు. తర్వాత కొంచెం తడబడతా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కానీ మంచి బ్యాటింగ్ గాని చేసినారంటే ఇంకా టీమిండియా అనేది ముందంజలో ఉంటుందనేసి మనమైతే అనుకోవచ్చనమాట. సో, ఫైనల్‌గా మ్యాచ్ ఇది గాయ్స్. మ్యాచ్ గురించి ప్రివ్యూ వచ్చేసరికి. సో, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరెవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపటి వీడియోలో మరొక మంచి అప్డేట్‌తో కలుద్దాం. బాయ్.